రేపటి నుంచి మనకు సమగ్ర జీవన శైలి అలాగే 2 రోజుల ధ్యాన మహాయజ్ఞము మొదలవుతోందండి. ఇప్పటికే చాలా అద్భుతమైన రెస్పాండ్ వచ్చింది. ఎంతోమంది మేము వస్తాం అంటూ చక్కగా కాల్స్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. మంచిగా ప్రోగ్రామ్ కూడా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. సార్ వాళ్ళంతా కూడా చక్కగా అక్కడికి చేరుకోవడం జరిగింది. మాస్టర్స్ రేపు వస్తారు. మనకు గ్రూప్లో ఆల్రెడీ దాని యొక్క లింక్ అనేది పంపించడం జరిగింది. రేపు ఉదయం 5 గంటల నుంచి మొదటి ప్రోగ్రామ్స్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది కదా, ఏ టైంలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఏ మాస్టర్ల ద్వారా ఏ జ్ఞానం అందించబడుతుంది అని. కాబట్టి అవన్నీ ప్రతి ఒక్కరూ కూడా ఆ లైవ్ని చూడండి. పొద్దున్నే 5 గంటల నుంచే క్రియాయోగా ఉంటుంది. ఆ తర్వాత గైడెడ్ మెడిటేషన్, ఆ తర్వాత మ్యూజిక్ మెడిటేషన్, ఇలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు సార్ వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ ఓపెన్ చేసుకొని పొద్దుటి నుంచి ఇంకా కంటిన్యూగా ఉంటాయండి. మధ్యలో టిఫిన్కు లంచ్కు ఏదైతే బ్రేక్ ఉందో అదొకటి మనం గమనించుకొని మళ్ళీ లైవ్ చక్కగా చూసుకుంటా ఉండొచ్చు 2 డేస్. ఓకేనా మాస్టర్స్? అలాగే సమగ్ర జీవన శైలి, మనకు సమగ్ర జీవన శైలి మాస్టర్స్ కూడా ఆల్రెడీ అక్కడికి వెళ్ళడం జరిగింది. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. సమగ్ర జీవన శైలిలో ఏమేమి విషయాలు అనేది కొంచెం నాకు తెలిసినవి నేను షేర్ చేస్తానండి మీకు. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనము కొన్ని సూత్రాలు పాటిస్తే ఆరోగ్యాన్ని చక్కగా నిలుపుకోవచ్చు అని ఉన్నాయి. అవి ఏంటివి అనేవి తెలుసుకుందాము. శరీరాన్ని రక్షించడము అన్నారు. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడము అత్యంత ముఖ్యము. ఎందుకంటే ఇది మన జీవితానికి ప్రధాన కేంద్రం. శరీరాన్ని రక్షించడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యం, ఉత్సాహం, శక్తి పొందవచ్చు. సమయానికి ఆహారము, వ్యాయామము, నిద్ర అవసరము. ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరం మనకి ఏంటి స్థలం, ఒక శక్తి స్థలం అన్నమాట. దాన్ని సముచితంగా పరిరక్షించాలి. ధ్యానము, స్ట్రెస్ మేనేజ్మెంట్ అవసరం. సక్రమమైన వైద్య తనిఖీలు కూడా చేయించుకుంటూ ఉండాలి. శరీరానికి సరి అయిన నీరు, పోషకాలు అందించాలి. ఇది శరీరానికి. అలాగే నిద్ర గురించి చెప్తున్నారు. ప్రతిరోజు 8 నుంచి 12 గంటల నిద్ర అవసరము. సరిపడని నిద్ర మానసిక ఆరోగ్యము మెరుగుపరుస్తుంది. అంటే మనకు చక్కగా నిద్రపోతే మన యొక్క మానసిక ఆరోగ్యం అనేది మెరుగుపరుస్తుంది. శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. నిద్రలో శరీరము రికవర్ అవుతుంది. అంతే కదా, మనం ఎంత అలసిపోయినా కూడా హాయిగా పడుకొని లేస్తే ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిద్రలేమి వల్ల ఫోకస్, మూడ్ ప్రభావితం అవుతుంది. సరిగ్గా ఫోకస్ చేయలేము అనమాట. సానుకూల ఆలోచనలు అంటే పాజిటివ్ థింక్. మానసికంగా సానుకూలంగా ఉండడము ఆరోగ్యానికి మంచిది. ఒత్తిడి తగ్గుతుంది. సమస్యల పరిష్కారం సులభం అవుతుంది. మానసిక శక్తి పెరుగుతుంది. ధైర్యము మరియు స్వీయ విశ్వాసము పెరుగుతుంది. సానుకూల దృక్పథము మంచి జీవితాన్ని ఇస్తుంది. ఆలోచనలు ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావం చూపుతాయి. ప్రతి సందర్భంలోనూ సానుకూలంగా ఉండాలి. ప్రతి సందర్భంలో కూడా టెన్షన్ పడ్డము, నెగిటివ్ ఆలోచనలు లేకుండా పాజిటివ్గా థింక్ చేయాలి. శుభ్రత పాటించడము. నిత్య శుభ్రత అనివార్యం. చేతులు, దంతాలు, శరీరము శుభ్రంగా ఉంచాలి. వ్యాధులు నివారిస్తాయి. అలాగే ఏం జరుగుతుంది? ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యక్తిగత విశ్వాసం పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇన్ఫెక్షన్ అవకాశాలు తగ్గుతాయి. సమాజంలో మంచితనానికి మద్దతు ఇస్తుంది. ఏదానికి? శుభ్రత వల్ల. రోజు వ్యాయామం, ఎక్సర్సైజ్. ప్రతిరోజు కూడా 60 నిమిషాల వ్యాయామం అవసరం. గుండె, ఊపిరితిత్తులు, మోకాలు ఆరోగ్యంగా ఉంటాయి. శక్తి, శరీర తగిన ఉత్సాహం పెరుగుతుంది. శరీరానికి
తగిన ఉత్సాహం వస్తుంది. మూడు మెరుగుపడుతుంది. బరువు నియంత్రణతో సహాయపడుతుంది. వ్యాధులు తగ్గుతాయి. మానసిక శక్తి పెరుగుతుంది. జీవిత నాణ్యత పెరుగుతుంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ నుండి విరామం. పరిమితి కన్నా ఎక్కువ స్క్రీన్ టైం కళ్ళకు మెదడుకు హాని చేస్తుంది. విరామం తీసుకోవడం అవసరం. కంటి ఉల్లాసం పెరుగుతుంది. మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. సామాజిక పరస్పర సంబంధాలు మెరుగుపడుతాయి. మానసిక ఆరోగ్యము మెరుగవుతుంది. ఇవన్నీ కూడా స్క్రీన్ చూడడం తగ్గిస్తే ఏమేమి ఉపయోగాలు అని. తర్వాత సమతుల్య ఆహారం. సమతుల్య ఆహారం అనేది విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబరు అవసరం ఈ శరీరానికి. శక్తి, ఆరోగ్యము పెరుగుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. బరువు సరిగ్గా ఉంటుంది. హృద్రోగము, షుగరు, బీపీ తగ్గుతాయి. జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. మానసిక శక్తి పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్యము కోసం ఇవన్నీ అవసరం అన్నమాట. మనము సమతుల్య ఆహారం తీసుకోవడం. తర్వాత మాదక ద్రవ్యాలు వద్దు. మత్తు పదార్థాలు ఆరోగ్యము, మనసును, జీవితం నాశనం చేస్తాయి. వ్యసనాన్ని నివారించాలి. కుటుంబము, సమాజానికి హాని జరగదు. ఇవన్నీ మానేయడం వల్ల మానసిక స్పష్టత పెరుగుతుంది. శక్తి, ఉత్సాహము ఎక్కువ. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. దీర్ఘకాలిక జీవితము సాధ్యమే. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మాదక ద్రవ్యాలు అనేది తీసుకోకపోవడం వల్ల ఇవన్నీ మంచి జరుగుతాయి. తగిన నీరు తాగండి. నీరు ఎంత తీసుకోవాలో చెప్తున్నాను. ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసులు నీళ్లు తాగాలి. హైడ్రేషన్ శరీరానికి, చర్మానికి, జీర్ణక్రియకు అవసరం. టాక్సిన్స్ బయటకు పంపబడతాయి. రక్త ప్రవాహము సక్రమంగా ఉంటుంది. కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఫోకస్ పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. శక్తి స్థాయి స్థిరంగా ఉంటుంది. నీళ్ళు అనేది సరిగ్గా తాగడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. తర్వాత మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యానికి ధ్యానము, యోగా, విరామము అవసరం. ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ మెరుగుపడుతుంది. స్వీయ విశ్వాసం పెరుగుతుంది. ఆందోళన తగ్గుతుంది. సమాజంలో మన స్థితి మెరుగుపడుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది. జీవితం ఆనందంగా మారుతుంది. ఇదంతా కూడా మనము మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడం వల్ల. రాత్రి భోజనం తక్కువగా తినాలి. రాత్రి వేళకు భోజనం చేయడము శరీరానికి మంచిది. జీర్ణక్రియ సులభంగా అవుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. నిద్రలో అసౌకర్యము ఉండదు. రక్త షుగరు స్థాయి సరిగ్గా ఉంటుంది. మెటబాలిక్ సిస్టమ్ సక్రమంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. శరీరము విశ్రాంతి పొందుతుంది. తర్వాత సూర్యరశ్మి ద్వారా ఏం ఉపయోగాలు? ప్రతిరోజు సుమారు 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మి అందుకోవాలి. విటమిన్ డి ఉత్పత్తి జరుగుతుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. మూడ్ మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి. మానసిక శాంతి లభిస్తుంది. జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత సమయ పాలన, టైం మేనేజ్మెంట్. ప్రతిరోజు పనులను సరిగ్గా ప్లాన్ చేయడము అవసరము. ఒత్తిడి తగ్గుతుంది. ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మానసిక స్థిరత్వం వస్తుంది. ఫ్యామిలీ, పర్సనల్, వర్క్ లైఫ్ బరువు సమతుల్యంగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సమయం సద్వినియోగం అవుతుంది. జీవిత నాణ్యత మెరుగుపడుతుంది. ఇది టైం మేనేజ్మెంట్ వల్ల. తర్వాత ధ్యానం. ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు మినిమం ధ్యానం చేయాలి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
ఒత్తిడి కారణంగా వచ్చే రోగాలు తగ్గుతాయి. బెటర్ స్లీప్ సపోర్ట్ అవుతుంది. అంటే మనము ఎప్పుడైతే మెడిటేషన్ చేసి పడుకుంటామో నిద్ర కూడా మంచిగా వస్తుంది. స్వీయ అవగాహన పెరుగుతుంది. జీవితము శాంతిగా మారుతుంది ధ్యానం వల్ల. సామాజిక సంబంధాలు, బంధాలను పటిష్టంగా ఉంచడం అవసరము. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎమోషనల్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ ఏమంటాము, లోన్లీనెస్ అనేది కూడా తగ్గుతుంది. సమాజంలో ఆనందంగా జీవించవచ్చు. ఇవన్నీ కూడా మనం హ్యాపీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి 15 సూత్రాలండి. అలాగే మన శరీరము, మనం ఒక్కొక్క భాగము ఎలా దాన్ని రికవర్ చేసుకోవాలి, శరీరం గురించి ఇక్కడ కొన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఇది శీర్షిక చాలా బాగుందండి. అవయవాల ఆత్మకథ అంట. అవయవాలే చెప్తున్నాయంట, నా ఆరోగ్యము మీరు ఎలా కాపాడుకోవాలి అని ఒక్కొక్క అవయవం వాటి గురించి చెప్తోందండి. బ్రెయిన్ చెప్తోంది, నేనే మీ బ్రెయిన్, నేను మీ శరీరానికి ప్రధాన నియంత్రణ కేంద్రం. ప్రతి ఆలోచన, జ్ఞాపకము, భావోద్వేగము నాతోనే మొదలవుతుంది. మీరు తగినంత నిద్రపోకపోతే, అధిక టెన్షన్ తీసుకుంటే నాకు అలసట వస్తుంది మరియు పనితీరు తగ్గుతుంది. రోజుకు కనీసం 7 గంటలు ధ్యానం, 7 గంటల నిద్ర, ధ్యానము, పుస్తకాలు చదవడము మరియు మంచి సంభాషణలు నన్ను చురుకుగా ఉంచుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, బాదము, ఆకుకూరలు వంటి ఆహారము నాకు బలాన్ని ఇస్తాయి. మొబైలు మరియు స్క్రీన్లను అధికంగా ఉపయోగించడం తగ్గించండి. పాజిటివ్ ఆలోచనలు నన్ను ఆరోగ్యంగా ఉంచే ఉత్తమ ఔషధం. ఇది బ్రెయిన్ చెప్తోంది చూడండి. తర్వాత లివర్ చెప్తోంది, నేనే మీ లివర్, నేను మీ శరీరంలోకి వచ్చే విష పదార్థాలను శుద్ధి చేసి పెద్ద ఫ్యాక్టరీ లాగా పనిచేస్తాను. అధికంగా ఆయిల్ ఫుడ్, మద్యము, జంక్ ఫుడ్ తీసుకుంటే నాకు భారం అవుతుంది. నీళ్లు ఎక్కువగా తాగడము, తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం నాకు ఉపశమనం. వ్యాయామం చేయడం ద్వారా నా పనితీరు మెరుగవుతుంది. ఫ్యాటీ లివర్ సమస్యలు రాకుండా బరువు నియంత్రణ అవసరం. మీరు జాగ్రత్తగా ఉంటే నేను మీకు దీర్ఘాయుష్ని ఇస్తాను అని చెప్తోంది లివర్. తర్వాత హార్ట్ చెప్తోంది, నేనే మీ హార్ట్, నేను నిరంతరము రక్తాన్ని పంపిస్తూ మీ శరీరాన్ని జీవంతో నింపుతాను. అధిక ఉప్పు, ఒత్తిడి, వ్యాయామలేమి అంటే వ్యాయామం చేయకపోవడము నన్ను బలహీనపరుస్తాయి. ప్రతిరోజు నడక, ప్రాణాయామ మరియు సమతుల్య ఆహారము నన్ను బలంగా ఉంచుతాయి. కోపము, ఆందోళన తగ్గిస్తే నా పనితీరు మెరుగవుతుంది. బీపీ మరియు షుగర్లను నియంత్రణలో ఉంచండి. మీ ప్రేమ, ఆనందము నన్ను సంతోషంగా ఉంచే ఔషధం. ఇది గుండె చెప్తుంది అనమాట. ఇప్పుడు లంగ్స్ చెప్తున్నాయి, నేనే మీ లంగ్స్, నేను ప్రతి శ్వాసలో ఆక్సిజన్ను అందించి మీకు జీవశక్తి ఇస్తాను. పొగ త్రాగటం మరియు కాలుష్యము నన్ను దెబ్బతీస్తాయి. ఉదయం స్వచ్ఛమైన గాలిలో నడక, లోతైన శ్వాస అభ్యాసాలు నన్ను శుభ్రంగా ఉంచుతాయి. గది గాలి ప్రసరణ ఉండేలాగా చూసుకోండి. జలుబు, అలర్జీలను నిర్లక్ష్యం చేయకండి. శ్వాసే జీవం కాబట్టి నన్ను రక్షించండి. తర్వాత మోకాలి సంధి, జాయింట్, నేనే మీ మోకాలి సంధి, నేను
మీ శరీర బరువును మోస్తూ నడకకు సహకరిస్తాను. అధిక బరువు మరియు వ్యాయామము లేకపోవడము నన్ను నొప్పితో బాధపడేలా చేస్తాయి. కాల్షియము, విటమిన్ డి తీసుకోవడం మరియు సున్నితమైన వ్యాయామాలు నన్ను బలంగా ఉంచుతాయి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకండి. సరైన చెప్పులు ధరించడము కూడా అవసరం. మీరు జాగ్రత్తగా ఉంటే నేను మీకు స్వేచ్ఛగా నడిచే శక్తిని ఇస్తాను. నేనే మీ లంగ్స్ చెప్తున్నాయి. పక్కన పనిచేసే ఇంటెన్షన్. నేను మీరు తినే ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి పోషకాలు అందిస్తాను. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారము, పండ్లు, కూరగాయలు నన్ను ఆరోగ్యంగా ఉంచుతాయి. తక్కువ నీరు తాగడం వల్ల మలబద్ధకం వస్తుంది. ప్రోబయోటిక్స్ మరియు పెరుగు నాకు మేలు చేస్తాయి. సమయానికి భోజనం చేయడం అవసరం. జీర్ణక్రియ సరిగా ఉంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మేమంతా కలిసి మీ శరీరాన్ని ఒక అద్భుత యంత్రంలా నడిపిస్తున్నాము. మీరు సరైన ఆహారము, వ్యాయామము, నిద్ర మరియు మంచి ఆలోచనలను అలవాటు చేసుకుంటే మేమంతా సంతోషంగా పనిచేస్తాము. చెడు అలవాట్లు మమ్మల్ని బలహీనపరుస్తాయి మరియు వ్యాధులకు దారితీస్తాయి. రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవడము మాకు రక్షణ కవచంగా ఉంటుంది. మీరు మమ్మల్ని ప్రేమతో చూసుకుంటే మేము కూడా దీర్ఘకాల ఆరోగ్యాన్ని అందిస్తాము. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మమ్మల్ని కాపాడండి. మేము మీ జీవితాన్ని కాపాడుతాము. ఒక్కొక్క అవయవము ఎంత బాగా చెప్పాయండి వాటి గురించి. ప్రతి ఒక్క అవయవాన్ని ఎలా కాపాడుకోవాలా, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలా అన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ముద్రలు పెట్టుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతసేపు ధ్యానం చేయాలి, ఎంత నీరు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించి ప్రతి అవయవానికి సంబంధించి మనము మన సమగ్ర జీవనశైలిలో చెప్పుకుంటూ ఉన్నామండి. ఇంతకంటే అంటే ఎలాంటి ఆహారము, ఎలాంటి జీవన విధానము, ఎంత నీరు తీసుకోవాలి, అలాగే ఏమంటాము శ్వాసను ఎలా కంట్రోల్ చేయాలి, క్రియాయోగా ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఇంకా అద్భుతమైన విషయాలండి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన సమగ్ర జీవన శైలిలో తెలుసుకోబోతున్నాము. అద్భుతంగా ఈ విషయాలు అందరికీ షేర్ చేయండి. రేపు వచ్చే లింకు మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయండి. అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఇలా లైవ్లో ఉన్న ఆ ప్రోగ్రాం చూస్తారండి. ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆ ప్రోగ్రాంని షేర్ చేయండి. అందరికీ ఆ జ్ఞానాన్ని అందించండి. ఓకేనా మాస్టర్స్? అందరూ కూడా ఆ ప్రోగ్రాంను అద్భుతంగా అంటే మనం ప్రత్యక్షంగా వెళ్ళలేకపోయినా కూడా పరోక్షంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకొని నలుగురికి పంచాలి కదా. సారు అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఇంత పోరాడుతున్నాడు. మేడం గారు మాట్లాడు. అది ఎక్కడ మేడం ప్రోగ్రాము? విజయవాడ మేడం, విజయవాడ మానస సరోవరం విజయవాడ మానస సరోవరంలో. రేపా? రేపు మన్నాడు. రేపు 2 రోజులా? జూమ్ లింక్ ఇస్తారా మీరు? గ్రూప్ లో పంపించినాం మేడం ఆల్రెడీ. అయినా నాకు అసలు గ్రూప్ నన్ను యాడ్ చేయలేదు మేడం మీరు. మీరు ఎక్కడి నుంచి మరి ఈ జూమ్ లోకి వచ్చారు, ఎలా వస్తున్నారు? ఇది పద్మావతి మేడం వల్ల ఆయన శ్రీనివాస్ సార్ ఉన్నారు కదా తెనాలి, ఆయన ఒక రోజు లింక్ పెట్టాడు. ఆ లింక్ ప్రకారం నేను వస్తున్నాను. సరే మీరు వాట్సాప్ చేయండి మేడం నా నెంబర్ కు, నేను మీకు షేర్ చేస్తాను, యాడ్ చేస్తాను. మీ నెంబర్ చెప్తారా కొంచెం? లేకపోతే నేను నెంబరు మీది నాకు లేదు కదా.
చెప్పండి మేడం మీ నంబరు. 95736 95736 79495 79495. 95. నేను ఈ నెంబర్ ఇప్పుడు ఫీడ్ చేసుకొని హాయ్ పెడతాను మేడం మీకు. ఓకే. మీ పేరేంటి? లలిత. లలితానా? ఇప్పుడు మీరు చదివిన బుక్కు ఏం బుక్ అది? బుక్ ఏం కాదు మేడం, ఇది ఒక వాట్సాప్‌లో వచ్చిన శీర్షిక. అవునా! బాగుంది, అసలు చాలా బాగుంది. నేను కొంచెంలో ఇన్నా గానీ బాగుంది అసల. హ్మ్. అది ఏ టైంలో గూడా ప్రోగ్రామ్ నాకు మెడిటేషన్ ఎన్నింటికనేది ఏం తెలీదు. నేను ఈ టైంలో జాయిన్ అవుతున్నా క్లాస్ వినటానికి. ప్రతిరోజు క్లాస్ విన్నప్పుడు గూడా క్లాస్‌లో చెప్తున్నాం గదా! దాని హ్మ్. గురించి చర్చ గూడా చేస్తున్నాము. సమగ్ర జీవన శైలి గురించి. ఆహ్, అది మీ ప్రోగ్రాము అది ఎన్నింటికి స్టార్ట్ అయ్యేది ఇవి? పొద్దున్నే ఉదయం 5 గంటల నుంచి ఆ! రాత్రి 9 వరకు ఉంటుంది మేడం. కంటిన్యూ ఉంటుందా? కంటిన్యూ ఉంటుంది. మధ్యలో బ్రేక్‌ఫాస్ట్‌కు, లంచ్‌కు లైవ్ ప్రోగ్రామ్ ఆగుతుంది. మళ్ళా లైవ్ స్టార్ట్ అయితుంది. హుహు. యూట్యూబ్ లైవ్ ఇస్తారు. మామూలుగా మెడిటేషన్ ఏదేది టైంలో? పొద్దున్నే 5-8 గంటల వరకు. మళ్ళీ మధ్యాహ్నం? మధ్యాహ్నం మెడిటేషన్ లేదు. మళ్ళా సాయంకాలం ఉంది. ఇంక కంటిన్యూగా హెల్త్ కాన్సెప్ట్సే ఉంటాయి. ఆహా! సాయంకాలం ఎన్నింటికుంటది? సరే మేడం. నేను ఇది నీకు హాయ్ పెడతాను. మీరు లింక్ పెట్టుదురు గాని.